మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం విజయపేదన గారు. నమస్తే నాగరాజ్ గారు. రీసెంట్ బేబీ మూవీ అని ఒకటి చూశాను నేను. అందులో హీరో ఒక పాయింట్లో మీలాంటి వాళ్ళు లైఫ్లో ఎంటర్ అవుతుంటే దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు అని చెప్పేసి హీరోయిన్కి క్వశ్చన్ చేసి అడుగుతుంటాడు అనమాట. అంటే అన్నిటికీ ఒక సైన్ ఉంటుంది, బట్ దీనికి ఎందుకు దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు అని చెప్పేసి పెయిన్ తోటి చెప్తుంటాడు. ఓకే, అంటే అది ఎందుకు గుర్తొచ్చింది, ఆ దాన్ని బేస్ చేసుకొని ఒక పాయింట్ అడగాలని అనిపించింది నాకు. మీరైతే అడగండి, కాకపోతే నేనైతే సినిమా చూడలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో భార్య వల్ల తెలియకుండానే కొన్ని డ్యామేజెస్ జరుగుతున్నాయి, ఎక్కడో రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుందనేటువంటి సైన్స్ మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఆ సంకేతాలు ఎలా తెలుస్తాయి మనకి? సినిమా చూడాల్సిన అవసరం లేదు దీనికి. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే జనరల్గా భార్యలు అంటే కావాలని రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకోవాలని చేయరు. ఏదో అనుకుని వాళ్ళకి చేతగాకో లేకపోతే వాళ్ళకి తెలియకో కొన్ని ఇప్పుడు నేను కొన్ని చెప్తాను మీకు, ఒక 10 పాయింట్స్ లాగా. కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు, కొన్ని వర్కౌట్ అవుతాయి అనుకుని చేస్తారు. ఏదో ఒక రకంగా తెలియనితనంతోనో అజ్ఞానంతోనో అతి తెలివితేటలతోనో చేస్తుంటారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు. ఏదైనా ఈ ఆడవాళ్ళకి చాలా మందిలో ఉండే జబ్బు ఏంటంటే, మొదట్లో నాకు కూడా ఉండేదనుకోండి పెళ్ళైన కొత్తల్లో, అంటే అన్నీ చెప్పటానికి మొహమాటం వేసి, అడగటానికి మొహమాటం వేసి, తెలుసు కదా వాళ్ళే అడగొచ్చు కదా, వాళ్ళే చెయ్యొచ్చు కదా, నాకు ఇది ఇష్టమని ఒకసారి చెప్పాను కదా, ఇప్పుడు ఇది కావాలేమో అడగొచ్చు కదా. అంటే ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు డిన్నర్ చేసిన తర్వాత నాకు ఐస్ క్రీమ్ తినటం ఇష్టం అనుకుందాం, ఎప్పుడో ఒకసారి క్యాజువల్గా చెప్పాను అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తు రాకపోవచ్చు, బట్ ఐస్ క్రీమ్ కావాలి తినాలని ఉంది అనే చిన్నదానికి అది వాళ్ళే అడగాలి, ఒకసారి చెప్పాను అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును. పోనీ సర్లే గుర్తులేదేమోలే, ఇక్కడ విషయం చూడండి, గుర్తులేదేమోలే ఎప్పుడో ఒకసారి చెప్పాను కదా అని చెప్పి వదిలేస్తే పర్వాలేదు. అంటే ఏంటి, దీన్ని క్యారీ చేసి నాకు ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉంది కానీ నేను అడగకూడదు, వాళ్ళే నా మనసు తెలుసుకుని ఐస్ క్రీమ్ తినిపించాలి అంటే అన్నిసార్లు వర్కౌట్ అవుద్దంటారా? వర్కౌట్ కాదు. ఇది ఐస్ క్రీమ్ కాబట్టి ఓకే. ఇలాంటి వేరే ఎగ్జాంపుల్స్లో కూడా పాటించారనుకోండి, అడగరు, అవతల వ్యక్తే మనసు తెలుసుకుని చెయ్యాలి అంటే ఒక మనిషికి మనసు మైండ్ రీడింగ్ స్కిల్స్ ఎందుకు ఉంటాయి? అవును. అంటే ఏంటి, నీకేం కావాలి అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం, నీకు కావాల్సిందే అవతల వ్యక్తితో చేయించుకోవటం రాపోవటం కూడా వీళ్ళ తప్పే అవుతుంది. రిలేషన్షిప్ ఒక రకంగా దెబ్బతింటానికి వీళ్ళు నోరు తెరవకపోవటం ఒక రీజన్. 2, ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ మెయింటైన్ చేయరు. అంటే ఏంటి, డిస్కనెక్టెడ్గా ఉండటం, అవతలాళ్ళ ఫీలింగ్స్కి. ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే ఏంటండి అసలు? మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం ఎమోషనల్ డిటాచ్మెంట్ అని, ఎమోషనల్ ఇంటిమసీ లేదని. ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాం మనం, ఎస్పెషలీ ఈ August 6th సెషన్ వచ్చిన తర్వాత. అవును. సో అసలు ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే ఏంటి? ఒకళ్ళ ఫీలింగ్స్కి ఒకళ్ళు ఇచ్చుకునే వాల్యూనే ఎమోషనల్ కంపాటబిలిటీ. అంతే. ఇద్దరు ఒకే ఎమోషన్ని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే మీకు నచ్చిందే ఆవిడికి నచ్చక్కర్లేదు, అంటే ఒక సందర్భం జరిగినప్పుడు మీకు కోపం వస్తే ఆవిడికి కోపమే రావక్కర్లేదు, మీకు దుఃఖం వస్తే ఆవిడికి దుఃఖం రావక్కర్లేదు. కానీ ఒకళ్ళకి దుఃఖం వచ్చింది అంటే రెండో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ ఎమోషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, ఆ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గుర్తించాలి. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు, నువ్వు ఏదన్నా చెయ్యి అత్త కానీ మేము ఒకళ్ళు ఉన్నామని గుర్తించు అని చెప్పి. సో అక్కడ ఒక మనిషి ఉంది, వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. లేదంటే అవతల వ్యక్తికి అంటే నేను ఉన్నా లేకపోయినా ఒకటేలాగా ఉంది కదా ఇక్కడ అనే ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే హస్బెండ్కి అక్కడ దెబ్బతింటుంది. 3rd వచ్చేసి క్రిటిసిజం. అంటే ఎప్పుడు చూడండి విమర్శించటం భర్తని ప్రతి చిన్నదానికి. అంటే వాళ్ళు చేసే ఏ పని నచ్చకపోవటం, ఈ నచ్చకపోవటాన్ని ఎక్స్ప్రెస్ చేసిన కొద్దీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ఇంకా తప్పులు చేస్తుంటారు. అర్థమైందా? కొంతమందికి నెగిటివిటీ చూడటం తప్పితే పాజిటివిటీ చూడటమే రాదు ఒక విషయంలోంచి. సో ఈ విమర్శలు, ఆ విమర్శ తగులుతున్న కొద్దీ వాళ్ళు ముడుచుకుపోతూ ఉంటారు. అర్థమైందా? ఒక స్టేజ్ వస్తుంది, ఈవిడికి నేనేం చేసినా నచ్చదు, అసలు చేయటం ఎందుకు అనుకుంటారు, వెక్స్ అయిపోతారు అంతే కదా హస్బెండ్.
ఈ టెక్నాలజీని విపరీతంగా వాడి ఓవర్ ప్రొటెక్షన్, అంటే వాళ్ళ గ్యాడ్జెట్స్ చూడొద్దు అనుకోవటం, భర్తకైనా సరే చూపించకపోవటం, అంటే టెక్నాలజీని అతిగా వాడటం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోవటం, ఏదన్నా సరే అంటే భర్తకు కూడా ఈ పొరపాటు ఫోన్ తీసుకుని నువ్వు ఎందుకు తీసుకున్నావు అని కంగారుగా అంటే వెంటనే అందులో ఏం లేకపోయినా భర్తకు అదేంటి నీ ఫోనే కదా నేను తీసుకుంది, ఏదో ఇప్పుడు తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ చేద్దామని తీసుకున్నాడే అనుకోండి, నా ఫోన్ ఇచ్చేసే, నువ్వు నా ఫోన్లోంచి మాట్లాడొద్దు, ఛార్జింగ్ పెట్టుకున్నాక నీ ఫోన్లోంచి మాట్లాడు అంటే ఎట్లా ఫీల్ అవుతారు? అంటే నువ్వు నేను ఒకటి కాదు, నువ్వు నా ఫోన్ టచ్ చేయటానికి వీలు లేదు అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనే ఒక మిస్టరీ క్వశ్చన్ మార్క్ ఎరేజ్ చేస్తున్నావు నువ్వు. సో ఇక 5th పాయింట్కి వస్తే అన్ఎక్స్ప్లెయినబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, నువ్వు చెప్పలేని కారణాల వల్ల ఖర్చులు పెరగటం. ఖర్చు ఎందుకయిందన్నది చెప్పలేరు, అర్థమైందా? అంటే ఏదైనా సరే నీకు అవసరానికే వాడుకోవచ్చు, కానీ నువ్వు దాన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఏంటి ఖర్చులు అంటే నువ్వు చెప్పడానికి ఇష్టపడవు, చెప్పాలా అనుకుంటావు. సపోజ్ 2 చీరలు కొనుక్కున్నానని క్యాజువల్గా అంటావు, 2 చీరలు కొనుక్కుంటేనే 20,000 అయిపోయినాయా అని అతనికి డౌట్ వస్తుంది, కొనుక్కోకూడదా అంటావు. అంటే కొనుక్కోవటం తప్పు కాదు ఇక్కడ, దానికి ఆన్సర్ ఎట్లా చేస్తున్నారు, ఆ ఎక్స్పెన్సెస్కి ఎవరి బాధ్యులు అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తా మీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అదొక రకం, వాళ్ళు ఉద్యోగం చేస్తా సరిపడా సంపాదిస్తా అన్నిటికీ ఈఎంఐలు అంటే కటకట అంటే బొట సెట్ చేసుకుంటారు కొంతమంది, వేస్ట్ చేయొద్దు డబ్బులు అని చెప్పి, అవునా? అలా ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ విపరీతంగా పెట్టేసి దానికి ఏంటమ్మా ఎందుకయింది అని చెప్పినప్పుడు నువ్వు ఒక ప్రాపర్గా బాధ్యతాయుతంగా అయింది పక్కన పెట్టండి, దానికి ఒక ఎక్స్ప్లెనేషను అంటే ఏదో ఒకటి ఎందుకయింది ఈసారి ఇట్లా కొనాల్సి వచ్చింది అని చెప్పటం వేరు, నేను చేయకూడదా అని ఎదురు తిరగటం వేరు. కొన్నిసార్లు ఆ ఎక్స్పెన్సెస్ తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు ఆ ఫ్యామిలీకి. అవును, అర్థమైంది? అన్నీ బాగున్నప్పుడు విషయాలు మనం మాట్లాడట్లా, డిఫరెన్స్ వచ్చినప్పుడు విషయమే కదా మనం మాట్లాడేది. అవును. 6th ల్యాక్ ఆఫ్ సపోర్ట్. అతనికి ఏదన్నా అవసరమైన ఇంటి విషయాల్లో కానీ ఏదైనా కానీ కోఆపరేషన్ కానీ సపోర్ట్ ఇవ్వటం కానీ, అతని ఆశలకి ఆశయాలకి కళలకి అతని యాస్పిరేషన్స్కి ఆలంబనగా నిలబడటం కానీ, ఒక సపోర్ట్ ఊతం ఇచ్చినట్టుగా ఉండకపోవటం కానీ చేయకపోగా, ఇంకా డిస్కరేజింగ్గా కిందకి లాగేలాగా కష్టపడి వస్తాడు భర్త. మనం ఏం చేయక్కర్లా, ఒక హ్యాపీ ఫేస్ పెట్టుకుని ఉంటే చాలు. ఈ శ్రోమంట ఇందాక అనుకున్న సైలెంట్ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఇస్తే వాడికి జీవితం మీదే ఉత్సాహం పోద్ది, ఎవరి కోసం నేను ఈ చేసేదంతా అనిపిస్తుంది. అంటే వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉన్నది కాక మళ్ళీ సపోర్ట్ ఇవ్వకుండా ఇమోషనల్ బ్లాక్మెయిల్స్ కానివ్వండి, విమర్శ కానివ్వండి వెంటనే చేసేస్తారు. అంటే హస్బెండ్ వాల్యూ తెలియకుండా మాట్లాడేసేలాగా ఉంటారు కొంతమంది. 7th కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ చెయ్యరు. అంటే గొడవ పడిన తర్వాత ఆ గొడవకు అసలు కారణం ఏంటి, మన మధ్య ఈ గొడవ ఎందుకయింది, దాన్ని కంప్లీట్గా అడ్రస్ చేసి ఇదే గొడవ మళ్ళీ రాకుండా చేసుకుందామని చూడరు. గొడవ పడతారు, ఇంకా అవతల వ్యక్తి చెప్పేది వినిపించుకోరు, ఇక నువ్వు నీతో ఉంటే ఇంతేలే, నీతో మాట్లాడితే ఇంతేలే, ఎందుకు వచ్చింది అంటే అబ్రప్ట్గా దాన్ని ఇచ్చేస్తారు. సో అదేంటంటే అవతల వ్యక్తికి ఇప్పుడు సడన్గా మన ఇద్దరం ఆర్గ్యూ చేసుకుంటున్నాం, మీ ఎక్స్ప్లెనేషన్ నేను వినాలని కోరుకుంటారు కదా మీరు. అవును. అదేం లేకుండా మీరు అనాల్సిన 4 అనేసి దులిపేసి అవతల వ్యక్తి చెప్పాల్సింది ఇవ్వకుండా, ఇంకా ఇప్పుడు ఇంకెందుకులే ఇక ఉన్న కొద్ది గొడవే, ఇక ఆపేసే దీని గురించి, నువ్వు ఎప్పుడు ఇంతే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ఎట్లుంటుంది? ఇరిటేటింగ్గా ఉంటుందండి. అంటే అసలు అతుక్కోవడానికి కూడా మైండ్ సెట్ ఒప్పుకోదు అసలు. 8th వచ్చేసి స్టోన్ వాలింగ్. అంటే ఏంటంటే కంప్లీట్గా గోడ కట్టేసినట్టుగా ఇద్దరి మధ్య, ఇక ఏ కమ్యూనికేషన్ ఉండదు. ఇద్దరి మధ్యలో గోడ ఉందనుకోండి, ఏముంటుంది కమ్యూనికేషను? ట్రాన్స్పరెన్సీ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, అవతల వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించడం ఉండదు. 9th పాయింట్ డిస్సాటిస్ఫాక్షన్ అబౌట్ హస్బెండ్ ఆర్ లైఫ్. అసలు నిన్ను చేసుకోవటం వల్లే వచ్చింది నాకు ఇదంతా, బయట ఆ సంబంధం వచ్చినా కూడా కాదనుకుని నిన్ను చేసుకున్నాను. సరే అసలు పోనీ అది అనేవాళ్ళు ఉంటారనుకోండి, అసలు ఏదైనా నీ వల్లే నా లైఫ్ బాగోలేదు అని అంటే ఒక భార్య ఆ భర్తకి ఎట్లా ఉంటుంది, మొత్తం జీవితంలో అంటే ఓడిపోయినట్టుగా, ఇంకా అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి బయట కూడా సరిగ్గా ఉండలేడు. అవును. ఆఫీస్ పనుల్లో కానీ వేటిలో కెరీర్లో కూడా సరిగ్గా ఎదగలేడు, ఇంట్లో హ్యాపీగా లేని వ్యక్తి. ట్రూ. ఆ డిస్సాటిస్ఫాక్షన్ని రోజు ఎక్స్ప్రెస్ చేస్తారు.
అంటే సపోజ్ నీకేయో కోరికలు ఉంటాయి, సపోజ్ అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడే ఉద్యోగం స్టార్ట్ చేసి కెరియర్ ఏదో ఒక గాడిని పడతా ఉంది, అప్పుడే మనకి కార్లు బంగ్లాలు వచ్చేయాలంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని ఎట్లా వస్తాయి? అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా సంపాదించట్లేదు, ఇంకా కారు కొనట్లేదు, అందరికీ కారు ఉంది, మనకే బైక్ ఉంది, పిల్లలు అది అంటున్నారు. పిల్లల మీద చెప్పి కూడా చెప్తారు కొంతమంది, పిల్లలు ఇంకా మనకు కారు లేదేంటమ్మా అని అడుగుతున్నారు. అంటే కారు కావాల్సింది పిల్లలకు కాదు, ఈవిడికే. పిల్లలు పక్కన వాళ్ళకి కారు ఉంది మనకెందుకు లేదని అడుగుతున్నారు. ఈ టైప్లో చెప్పి ఆ భర్తల దుంప దించేస్తూ ఉంటారు. సో భర్తకి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఇవన్నీ అన్నాక రాత్రి ఎలా నిద్రపడద్దండి? 10th ఫిజికల్ ఇంటిమసీ దూరం పెట్టేస్తారు. దూరం పెట్టేయటం ఒక రకం, దూరం అయిపోతూ ఉంటారు తెలియకుండా ఒక రకం, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అయిపోతూ ఉంటాడు భార్య భర్త ఇద్దరు. ఇన్ని చేసిన ఆవిడికి ఫిజికల్ ఇంటిమసీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుందండి? నీది వేరు నాది వేరు అన్నట్టు ప్రతి వస్తువు నువ్వు నాది పట్టుకోకూడదంటాము, సపోర్ట్ లేకపోవటం, కమ్యూనికేషన్ లేకపోవటం, ఎమోషనల్ డిస్కనెక్షన్. ఇన్నున్న వాళ్ళకి, ఇన్ని చేసే వాళ్ళకి ఫిజికల్ ఇంటిమసీ ఎట్లా వస్తుంది అసలు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఇంటిమసీ అందంగా ఉండే వాళ్ళ అన్యోన్యంగా ఉన్నప్పుడే వస్తుంది, లేదంటే మొక్కుబడి కింద అయిపోద్ది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనే టాపిక్ అసలు తేటలేదు. అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అవి లేకుండా కూడా ఇట్లా తెలియకుండా కూడా డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంటే ఇక అసలు పెద్ద విషయం అనుకోండి, ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఏమీ పక్క చూపులు చూడకుండానే తెలివిగా అతి తెలివిగా చేస్తున్నాం అనుకుని చేసే తప్పులు ఇవి. డ్యామేజ్ చేసేవి, భార్య చేసేటువంటి డ్యామేజ్ చేసేవి చిన్న చిన్నగా తెలియకుండా. ఇవి తనకు తెలియకుండానే తన కాపురాన్ని తనే కూల్చుకోవటానికి వేసుకునే అడుగులు ఇవి, కట్టుకునే మెట్లు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది కంప్లీట్ సోషల్ డిజార్డర్ కింద తీసుకోవచ్చులేండి. అది అసలు కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. ఇదేంటంటే ఆ ఉద్దేశాలు లేకుండా కూడా కాపురాన్ని ఎలా నరకం చేసుకోవచ్చు అన్నదానికి 10 స్టెప్స్ బాగా ఉపయోగపడతాయి. బట్ ఇంత డీటెయిలింగ్గా నాకు తెలిసి ఎవరు చెప్పుంటారు. థ్యాంక్ యూ. ఎప్పుడంటే ఆన్లైన్ క్లాస్? August 6th మేకప్ ఫర్ ఈచ్ అదర్. చాలా మంచి విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే, పెళ్ళి కావాల్సిన వాళ్ళైనా సరే రావటంలో తప్పు లేదు. డీటెయిల్స్ అన్నీ, అడ్రస్ కావాలంటే లొకేషను ఇలాంటివి ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ విజయ పెద్దన గారు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మేకప్ ఈచ్ అదర్ చాలా మంచి ప్రోగ్రామ్. August 6th మీరు లాక్ చేసుకోవాలనుకుంటే డేట్ లాక్ చేసుకొని, అంటే వీడియో చూసిన వెంటనే ఆ క్లాస్లో ఏముంటుంది ఏంటి అని అంటే, మీ జీవితం మీరు మిమ్మల్ని బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే ప్రతిదానికి ఒక టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుంది అని అంటే, ఒక రిలేషన్షిప్ నిలబడడానికి మనకు తెలియకుండా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనల్ని ఏ విధంగా కూర్చోబెట్టి మీ జీవితాన్ని ఇలా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని ఎవరైతే చెప్తూ ఉంటారో అటువంటి పెద్దవాళ్ళే మీతో పాటు కలిసి ఆ ప్రోగ్రాంలో హోల్ డే ట్రావెల్ అవుతారు. విజయ పెద్దన గారు ఏ విధంగా ఉండాలి అండ్ దాంపత్యంలో వచ్చేటువంటి చిన్న చిన్న పొరపాట్లని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఒక్కొక్కరికి వైఫ్ అండ్ హస్బెండ్లో అనుమానాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అండ్ ఫినాన్షియల్ విషయాల్లో ఎలా క్లియర్ చేసుకోవాలి, లైఫ్ని ఎలా బ్యూటిఫుల్గా పెట్టుకోవాలి అనేటువంటి దానికి. అండ్ కొంతమందిలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఇంట్లో ఉంటారు కానీ కలవరు. సో దాన్ని కూడా ఎలా బ్రేక్ చేయాలి అనేటువంటి దానికే ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్లో మాస్టర్ అడ్వైస్ బిల్డింగ్లోనే ఉంటుంది. అది కూడా 6th ఉంటుంది. మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా విజయ పెద్దన గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.